హలో అండి. నా పేరు సాయి మనోహర్. మాది విజయనగరం. నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్‌కి చెందిన వ్యక్తిని. నాకు చిన్నప్పటి నుండి కూడా సినిమాలంటే చాలా ప్రాణం. దానికోసమే నేను చెన్నైలో ఎల్‌వి ప్రసాద్‌లో పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ మేకింగ్ చేశాను. ఆ తర్వాత కొన్ని సినిమాలు కూడా చేశాను. కానీ అవి మధ్యలో షెల్వ్ అయిపోయాయి. 2024 సెప్టెంబర్‌లో అన్నపూర్ణలో యాక్టింగ్ కోర్స్ చేశాను నేను. బేసిక్‌గా నాకు ఏ ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు అంతా బాగుందని టైంలో మా నాన్నగారికి యాక్సిడెంట్ అవ్వడం, అలాగే మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అంత బాగాలేకపోవడం నన్ను చాలా కలిసివేసింది. ఇలాంటి టైంలో నేనేమనుకున్నా అంటే ఇంకా మన ఫేట్ ఇంతే అని అనుకున్నాను. ఏవో చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేశాను. అవి లాస్ వచ్చేసాయి. సో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడే మా అమ్మ నాన్న నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేసి అన్నపూర్ణకు పంపించారు. నా లైఫ్ మళ్ళీ నాకు ఒక హోప్ ఇచ్చింది అనిపించింది. అలాగే నేను చేసిన థియేటర్ పర్ఫార్మెన్స్ నాకు మంచి అప్లాజ్ వచ్చింది. నేను ఒక బామ్మ క్యారెక్టర్ చేశాను దాంట్లో. నాగసుశీల్ గారు కూడా నన్ను పర్సనల్గా మెచ్చుకున్నారు. అది నాకు ఎంతో బూస్ట్ ఇచ్చింది. Manohar, I didn't know you were a man. అంత బాగా you know you all know that నాన్నగారు started his acting career doing female roles. యాక్టింగ్ మీద ఉన్న పిచ్చి వల్ల తెలుగు మాత్రమే కాకుండా వేరే భాషల్లో కూడా ట్రై చేద్దామని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అందుకే చాలా లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నాను నేను. సింగింగ్ అంటే కూడా ఇష్టం. ఇక్ మారి ఆజా దూర్ జానవారియే, ఇక్ మారి ఆజా దూర్ జానవారియే, తెను హో కా మారదా ఫేరా, తెను హో కా మారదా ఫేరా, ఓ తెను హో గా మారదా ఫేరా. చిన్నప్పటి నుండి కూడా నాకు చదువు కంటే ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అంటేనే చాలా ఇష్టం. స్కూల్ ప్లేస్లో కూడా చాలా ఫస్ట్ ఉండేవాడిని. నాకు చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి. అలాగే నేను పుట్టపర్తిలో కూడా ఒక డ్రామా చేశాను. అక్కడ కూడా నాకు మంచి పేరు వచ్చింది. నాకు క్యాజువల్ రోల్స్ కంటే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే రోల్స్ కానీ, కొంచెం ఛాలెంజింగ్గా ఉండే రోల్స్ అన్న కూడా చాలా ఇష్టం. ఏదో రకంగా నేను కానీ, నా పేరు కానీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలన్నదే నా ధ్యేయం. మా పేరెంట్స్కి కూడా అదే ఇష్టం. మాలాంటి కామనర్స్కి ఈ బిగ్ బాస్ అనేది ఒక సువర్ణ అవకాశం. సో ఇప్పుడు అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సిద్ధం.